న్యూస్ ఇవాళ ఏపీలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ ప్రజల ఆశలు నెరవేరడానికి తొలి అడుగు పడుతుంది. ఏపీ ప్రజల ఆశలు నెరవేరడానికి పడనున్న తొలి అడుగు ఇది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి పనులకు శంకుస్థాపన జరగనుంది. మధ్యాహ్నం ఏపీకి చేరుకునున్నారు ప్రధాని మోడీ. 49,000 కోట్లతో చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో 20 అడుగుల ఎత్తైన పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఇక అమరావతి ఏపీని సూచించేలా ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో పైలాన్ను డిజైన్ చేశారు. ఇక మోడీ ప్రసంగించే ప్రధాన వేదికపై కేవలం 14 మందికి అనుమతి ఇచ్చారు. ప్రధాని సభకు 5,000 మంది పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు పంపింది ఏపీ ప్రభుత్వం. ఇక 175 నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా ప్రణాళికలు రచించారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీరందరి కోసం కావాల్సిన ఏర్పాట్లను చేశారు. 3,400 ఆర్టీసీ ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 8 రూట్లు, 11 పార్కింగ్ ప్రదేశాలు సిద్ధం చేశారు అధికారులు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం 6,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక మోడీ పర్యటన నేపథ్యంలో విజయవాడ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇక మధ్యాహ్నం 2:55 విజయవాడ విమానాశ్రయానికి చేరుకునున్నారు ప్రధాని మోడీ. అక్కడ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్లో సచివాలయం వద్ద హెలీప్యాడ్ కు చేరుకునున్నారు. హెలీప్యాడ్ వద్ద ప్రధాని మోడీకి స్వాగతం పలకనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక 3:20 ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభా వేదికకు చేరుకోనున్నారు మోడీ. 3:30 నుంచి 4:45 వరకు అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు మోడీ. ఇక ప్రధాన వేదికపై ప్రధాని మోడీ సహా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణలు ఉంటారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని, బండి సంజయ్, శ్రీనివాస భూపతి వర్మ, రామ్మోహన్ నాయుడు, ఇతర వీఐపీలకు మాత్రమే అవకాశం ఉంది. అమరావతి రీస్టార్ట్ సభకు సినీ హీరో చిరంజీవి సహా ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ఇక ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. మరికొన్ని గంటల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పునః పనుల ప్రారంభోత్సవం జరగబోతోంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమానికి సంబంధించి విస్తృతంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సభా వేదిక మీద సరిగ్గా 14 మంది కూర్చునే విధంగా ఏపీ ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి భద్రతా సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర
ప్రధానమంత్రికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది సూచన డైరెక్షన్స్ ప్రకారం వేదికపై కేవలం 14 మందికి మాత్రమే ఆసీనులు కాబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, అలాగే సీఎం చంద్రబాబు, రాజ్నాథ్ సింగ్తో పాటు పీయూష్ గోయల్తో పాటుగా కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కింజరపు రామ్మోహన్ నాయుడుతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారాయణ, అలాగే లోకేష్తో పాటుగా స్థానిక శాసనసభ్యుడు తాడికొండ శ్రావణ్ కుమార్ ఈ వేదిక మీద ఆసీనులు కాబోతున్నారు. ఇక మనం చూసుకుంటే ఈ చైర్స్ ఏదైతే ఉన్నాయో ఈ చైర్స్కి సంబంధించి కూడా వివిఎంవిఐపీలు ఎవరైతే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నేతలు, అలాగే కేంద్ర మంత్రులు ఎవరైనా వేదిక మీద లేని వారికి సంబంధించి ఇక్కడ వారి కోసం ప్రత్యేకంగా ఉన్నారు. కేంద్ర తనకు సంబంధించిన అధికారులు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులకు సంబంధించిన ఈ వేదికని ఏర్పాటు చేశారు. ఇక రెండో దానికి సంబంధించి మనం చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన రెండో స్టెప్ని కేటాయించారు. ఇక 3, 4, 5కు సంబంధించి కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు ఎవరైతే రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చిన రైతులు మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి 2000 మంది, అలాగే తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి 3000 మందికి పాసులు అలాట్ చేయడం జరిగింది. సో ఈ 5000 మందికి సంబంధించి కూడా అలాట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు 1, 2, 3, 4, 5 ఈ 5లు కూడా ఎంవీఐపీలు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులకు సంబంధించి. ఇది డయాస్కి సంబంధించి ఎడమవైపు. ఇక మనం ఒకసారి కుడివైపుకి గనక వెళ్ళినట్లయితే కుడివైపు కూడా చూసుకుంటే కనుక కుడివైపుకి సంబంధించి కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యంగా ఎవరైతే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులకు కూడా ఈ వైపు, అంటే ఒకవైపు తాడికొండకు సంబంధించిన రైతులకి, రెండో వైపు సంబంధించి మంగళగిరికి సంబంధించిన రైతులకి కేటాయించారు. కాబట్టి ఇక ఇందాక మనం ఎడమవైపు చూసుకున్నాం, ఇప్పుడు కుడివైపు డయాస్కి కుడివైపు చూసుకుంటే కనుక అక్కడ విఐపి సోఫా చైర్లు ఉన్నాయి. అక్కడ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఇక్కడైనా కూర్చోవచ్చు, అక్కడ 2 చోట్ల కూర్చున్నారు. వారితో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి, అలాగే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వీరందరికి సంబంధించి కూడా ఇక్కడ, అలాగే రెండో స్టెప్ అంటే 1, 2, 3వ స్టెప్పుకి సంబంధించి కుడివైపు 3వ స్టెప్పుకి సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు కూడా అక్కడ కూర్చోవచ్చు. ఇక 4వ బాక్స్కి సంబంధించి కూడా రాజధాని ప్రాంత రైతులకి, 5వ బాక్సు సంబంధించి ఇక్కడ 2 ఒక లైన్కి సంబంధించి 2 బాక్సులు చేశారు. ఒక దగ్గర విఐపీలు, మంత్రులు, ఇంకొక వైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజధాని ప్రాంత రైతులు, వెనక రాజధాని ప్రాంత రైతులు. అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు ఒకవైపు 3000 మంది, మరొక వైపు 2000 మంది కూర్చుంటారు. కాబట్టి ఎడమవైపుకు సంబంధించి దాదాపుగా 3000 పైగా కూడా చైర్లు వేశారు. కుడివైపుకు సంబంధించి కూడా 1500 పైగా చైర్లు వేశారు. అంటే ఇక్కడ 1500 మంది, అక్కడ 3500 మంది కూర్చునే అవకాశం. ఆ తర్వాత ఇంకా వెనకకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి వివిధ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు వారంతా కూడా వస్తారు. దాదాపుగా ఒక్కొక్క గ్యాలరీకి సంబంధించి 5000 వరకు పట్టే, అంటే 3 నుంచి 5000 మంది పట్టే రీతిలో కూడా మొత్తం ఒకే వేదిక మీద 30 గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. గ్యాలరీ 1, 2, 3, 4, 5, 6, 7 పేరుతో కూడా 30 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇది ప్రధానమంత్రి ఆసీనులు అవ్వబోతున్న డయాస్ ముందున్న భాగం. ఇక రెండో వైపు డయాస్కి సంబంధించి వెనక కుడివైపున మరొక డయాస్ని ఏర్పాటు చేశారు. అక్కడ స్టేజీ ఉంటుంది. స్టేజీ మీద ఎవరు కూడా ఆసీనులు కారు. కానీ అక్కడ సంబంధించి రైతులు, ప్రజలు చాలా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి వారందరూ కూడా కూర్చోవడానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులని అక్కడ ప్రత్యేకంగా గుర్తించాలనేది మరొక ప్రపోజల్ వస్తుంది. సో దానికి సంబంధించి కూడా కుడివైపును ఒక డయాస్ని తయారు చేస్తారు. అక్కడ దానికి కూడా వేదిక మీద కూడా ప్రజలు కూర్చునే రకంగా కూడా ఏర్పాటు చేశారు. ఇక మూడో దానికి సంబంధించి చూసుకుంటే 3వ డయాస్ కూడా ఏర్పాటు చేశారు. 1, 2, 3 డయాస్లు ఏర్పాటు చేశారు. మంగళగిరికి సంబంధించిన రాజధాని రైతులు 2000 మందికి ఇన్విటేషన్, తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా 3000 మందికి ఇన్విటేషన్ ఇచ్చారు. కాబట్టి సో ఒకవైపు మంగళగిరి ప్రాంత రాజధాని రైతులు, ఇంకొక వైపు తాడికొండ ప్రాంతానికి సంబంధించిన రాజధాని. ఇక 3వ వేదిక మనం చూసుకుంటే కనుక 3వ వేదికకి సంబంధించి కూడా అక్కడ డయాస్ ఉంటుంది. అక్కడ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలు అంటే ఎక్కువ మంది వస్తారు. 5 లక్షల మందితో కూడుకున్నది. కాబట్టి చివరి వరకు అందరూ వెళ్ళాలంటే సాధ్యమయ్యే పని కాదు. సో ఈ నేపథ్యంలోనే డయాస్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో 3 డయాస్లు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ రాజధాని ప్రాంత రైతులకి, అక్కడ ప్రజలకి, ఇటుపక్క ప్రజలకి, సో మొత్తం చూసుకుంటే 3 డయాస్లు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేదిక ఏదైతే ఉంటుందో ఆ వేదిక ఎదురుగా
2 నుంచి 2.5 లక్షల మంది ప్రజలు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే కుడివైపు సభలో 1 లక్ష వరకు కూర్చునేట్టు, ఎడంవైపు సభలో ఒక 70 నుంచి 80 వేలు, ఇంకొక 1,00,000 మంది సంబంధించి కూడా దారి పొడవునా ఏర్పాటు చేయాలనేది మరొక ఆలోచనగా కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే అమరావతి ప్రాంతానికి సంబంధించి రాజధానిలో పునఃప్రారంభ పనులు సరిగ్గా 10 సంవత్సరాలు ఏదైతే 22/10/2015లో అప్పుడు ఉద్దండరాయపాలెంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగిందో, మళ్ళీ తిరిగి ఈరోజు సెక్రటరేట్ బ్యాక్ సైడ్ ఏదైతే మొన్న P4 కార్యక్రమం జరిగిందో అదే ప్రాంతంలో కూడా ఈరోజు రాజధాని పనుల పునఃప్రారంభానికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దాదాపుగా రాజధాని పనులకు సంబంధించి కావచ్చు, మిగిలిన వాసాలకు సంబంధించి 58,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేదిక నుంచి కూడా ప్రారంభించబోతున్నారు. ఈ సభా వేదిక వెనక 20 అడుగుల ఫైలాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించబోతున్నారు. సరిగ్గా 3:25 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శివ, బిగ్ టీవీ.